ఐస్ క్రీమ్ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి, చాలా మందికి ఇష్టం కదా. సో నేను లాస్ట్ వీడియోలో బయటికి వెళ్ళి ఐస్ క్రీమ్ తిన్నాను అన్నాను కదా. సో ఈసారి అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేద్దాం అన్నట్టు ఇలా ప్రిపేర్ చేశాను. అది ఇంకొంచెం స్మూత్ టెక్స్చర్ రావడం కోసం బ్లెండర్లో బ్లెండ్ చేద్దాం అన్నట్టు బ్లెండర్లో వేస్తే ఆ బ్లెండర్ అయితే నా తలనొప్పికి పోయిందండి. సో పోతే మళ్ళీ దాన్ని జ్యూసర్లో షిఫ్ట్ చేసి ఇలా బ్లెండ్ చేసి మళ్ళీ మౌల్స్లో వేసుకున్నాను అనమాట. మౌల్స్లో వేసుకున్నాక మా కుషాల్ ఏమన్నాడంటే నాకు కొంచెం డిఫరెంట్గా కావాలమ్మా అన్నాడు. సో బ్లూబెర్రీ క్రష్ ఉంది ఇంట్లో, ఉంటే దాన్ని వాటర్లో మిక్స్ చేసి బ్లూబెర్రీ ఐస్ ఫ్రూట్ కింద కూడా పెట్టాను. తర్వాత ఇంకొంచెం క్వాంటిటీ మిగిలింది, కొంచెం మనకి కప్ ఐస్ క్రీమ్ తిన్న ఫీల్ రావడం కోసం నా దగ్గర జామ్ బాక్సెస్ ఉంటే చిన్న చిన్నవి, అందులో కూడా వేసేసి పెట్టాను. అండ్ ఇంకొంచెం మిగిలింది, దాన్ని కూడా ఏం చేశాను ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోలో అయితే రివీల్ చేస్తాను. ఈ వీడియో అయితే ఇంతేనండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇంకా మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసేయండి.